ఆనాడున్న ఈక్వేషన్స్. శ్రీ నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. మన అంజన గారు మరియు జెడ్పీటీసీ మాజీలమైన ఇంకోసారి అంత మాజీలం జెడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన గ్రామాల నుంచి ఇచ్చేసిన మిత్రుల గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు ఈట గణేష్ గారు వేదిక. అదేవిధంగా అంజన్న దూరదృష్టితోటి మన గ్రామాల్లో కానీ ఊర్లలో ప్రతి ఇలాంటివి ఎన్నో అభివృద్ధి చేసిండ్రు. అయినా సరే మన మీద ప్రజలకు నమ్మకం లేదా, మరి మన అదృష్టం బాగాలేదా, మనం ఒకసారి పోగొట్టుకోగలిగాం. ఇప్పటికైనా పోయిందేం లేదు. మీరు అందరు కష్టపడరు ఇంతకాలం, ఇంకా కష్టపడాలి. 4.5 సంవత్సరాలు రాబోయే రోజులు భవిష్యత్తు మనదే ఉంటుంది. ఈ 4.5 సంవత్సరాలు ఆత్మీయ సమ్మేళనం అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసినాక ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేసినట్టు మీ అందరి ప్రశంసలే అన్నకు కొండంత అండగా ఉంటాయని. నేను రాజకీయ ప్రస్థానం కూడా ఎట్లా ఉంటుంది అంటే మొదటి నుంచి కూడా మామూలుగా వ్యవసాయ కుటుంబం నుంచి ప్రారంభమై ఈరోజు అంటే ఆయన అహర్నిశలు విన్నట్టు ఉంటూ వారి సమస్యలపైన నిరంతరం పోరాటం చేస్తూ, అలాగే ఏ ఇబ్బంది కలిగినా, ఏ కార్యకర్తకు ఏ అర్ధరాత్రి అయినా సరే నేనున్నానంటూ ముందుండి, మా గ్రామంలో అయితే మునుపు ఎప్పుడు మేము చూడండి అభివృద్ధిని కూడా 5 సంవత్సరాలైన సర్పంచ్ పదవి కాలంలో చూపించిండు. ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాం కాబట్టి అసలు ఆయన రాజకీయ ప్రస్థానం మళ్ళీ అదే రెట్టింపుతోటి సర్పంచ్గా 1 సైడ్ ఎలక్షన్ చేసి 1 సైడ్ గా గెలవడం జరిగింది. తర్వాత శ్రీలత సత్యమన్న గారికి, వాళ్ళ తల్లిదండ్రులకు, మా కళ్యాణ్ నరసింహారెడ్డి తాతకు, ఈట గణేశనకు, మెండే కృష్ణకు, దామోదరనకు, సర్పంచులకు మరియు కార్యకర్తల అందరికీ, మాజీ ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి మన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారు చేసిన పనులు ప్రతి గ్రామానికి, ప్రతి ప్రజలకు తెలుసు. షాద్నగర్ తెలంగాణలో భాగంగా షాద్నగర్ బంగారు షాద్నగర్గా తీర్చిదిద్దిన ఘనత అంజనదని నేను కోరుకుంటున్నాను. మా కొరిచాడ తండకు, కొరిచాడ గ్రామానికి వస్తే ప్రతి గల్లీకి రోడ్డు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చేసే పని లేదు, వాళ్ళు వచ్చి గెలిచి కూర్చొని పోవాలి అంతవరకు. కానీ అంజన చేసిన ఆ పనులను గుర్తించి ప్రజలు ఓట్లు వేసిరు. కానీ 2% ఒక 4-5 వేలతో ఓడిపోయినట్టు మనం. కానీ మళ్ళీ అధికారంలోకి వస్తాడు. మన ఉన్న కార్యకర్తలు ఇదే విధంగా ఉండి గట్టిగా పనిచేస్తే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ కేసీఆర్ సీఎం. పెద్దలకు ధన్యవాదాలు. కొత్తూరు మండల జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధుల, మాజీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెండే కృష్ణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారికి, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ నా నియోజకవర్గం, నా మండల ప్రజలు, నా ప్రజలు ముఖ్యమని విచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, ఈరోజు విశిష్టంగా ఈ జెడ్పీటీసీగా ఈరోజే దానికి సంబంధించిన పీరియడ్ ముగుస్తున్న గౌరవ జెడ్పీటీసీ ఎంఎస్ శ్రీలత గారికి, వేదికపై ఉన్న మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్న కొత్తూరు మండలానికి సంబంధించిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు, ఎంతో మంది మాజీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరూ కూడా అదే వేదికని కూర్చున్న మీ అందరికీ, మన నాయకులను ముందు నడిపించి నాయకులు మంచి పని చేస్తున్నాయి ప్రజలకు తెలియజేస్తూ ముఖ్య భూమిక పోషిస్తున్న మన కుటుంబ సభ్యులు, మన పత్రికా మిత్రులకు,
అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, రాజకీయాలు ఎవరికి పదవులు శాశ్వతం కావు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. మన గౌరవ ప్రియతమ నాయకుడు అంజన గారు ఎందుకోసం అంటే రాజకీయాలు అనేటివి ఒక రోజుతోటి ఈ రోజు చేసి రేపు బంద్ చేసి పోయేటివి కావు. రాజకీయాలు అనేటివి నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ప్రాసెస్. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో 40 సంవత్సరాల నుంచి కూడా గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే పనిచేసుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని 40 సంవత్సరాలు కొనసాగిస్తున్న భరోసానిచ్చిన గౌరవ ఎమ్మెల్సీ గారికి నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో కూడా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటికీ అంజన గారు ఏదైతే బాధ్యత ఇచ్చిండో, ఒక జడ్పీటీసీగా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అంజన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మనిషి. ఒకసారి అవకాశం ఇచ్చి పని చేయమనంటే ఒకవేళ పని చేయకపోతే రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైతే ఒక అభిప్రాయంతో చిన్న చిన్న పిల్లలను కూడా ఇంట్లో వదిలేసి, మా అమ్మ దగ్గర వదిలేసి, కుటుంబం మీద వదిలేసి ప్రతి కార్యక్రమానికి కూడా మగపిల్లలతో సమానంగా గ్రామం తిరిగి ప్రతి కుటుంబాన్ని దగ్గరకు పోయి జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి జడ్పీ నిధులు ఇచ్చి ఈరోజు అంజన్న మన్ననలు పొంది, అంజన్న ఆశీర్వాదంతో పొంది ఈరోజు మంచి పేరు తెచ్చుకున్న గౌరవ జడ్పీటీసీ గారు కూడా ఈ సందర్భంగా అందరి తరఫున కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆడపిల్లలు ప్రజాప్రతినిధులు అయితే మగపిల్లలదే ఆజమాషి ఉంటుందని ఒక నానుడి రాజకీయాల్లో ఉన్నది. దానికోసము ఎప్పుడైతే జిల్లా పరిషత్ లో గౌరవ ఎమ్మెల్యే గారు 6 మందికి టికెట్లు ఇచ్చి 6 మందిని గెలిపించిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోనే మన షాద్నా నియోజకవర్గం ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా. గెలిపించిన తర్వాత జిల్లా పరిషత్లో ఒక సన్నివేశాన్ని చూసాను నేను. సన్నివేశం చూసినప్పుడు అరే మేము 6 మందిని గెలిచినాం అని మిగతా ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళు కూడా మేము మీకు ఎందుకు చేస్తామని వెనక ముందు ఆడుతున్న సమయంలో మన గౌరవ జడ్పీటీసీ గారు పెన్ను తీసుకొని ఒకటే మాట అన్నది అందరి ముందల. మన వైస్ చైర్మన్ గారు కూడా అదే కార్యక్రమంలో, మనకు ఇన్ఛార్జి కర్ణే ప్రభాకర్ గారు ఉన్నారు. నేను ఎందుకోసం చెప్తున్నా మిత్రులారు అంటే మన నాయకత్వం మనకు నేర్పిన క్రమశిక్షణ ఎట్లుంటుందనే ఉద్దేశంలో చెప్తున్నా. పెన్ను తీసుకొని వాళ్ళేమో డబ్బుల విషయాలు ఏదో జోలు మాట్లాడుకుంటారు, నాకు సంబంధం లేకుండా. జడ్పీటీసీ గారు లేచి పెన్ను తీసుకొని మాకు మా సారు ఒక మాట చెప్పిండు, దయచేసి దినేష్ గారు వేదికపైకి రావాలి. ప్రపోజల్ చేసి పార్టీ అభ్యర్థి ఎవరైతే చైర్మన్ గా అనుకున్నదో ఆ అనుకున్న అభ్యర్థికి ఫస్ట్ సంతకం షాద్నా రోల్లో పెట్టమన్నాడు అని కర్ణ ప్రభాకర్ గారితో అంటే కర్ణ ప్రభాకర్ సార్ పరిచయం అయ్యిండు. అరే అందరు వేరే ముచ్చట మాట్లాడితే మీరు ముందు సంతకం పెడతామంటారేందా, ఇదేంటంటే మా ఎమ్మెల్యే సార్ మాకు చెప్పిండు సార్ సంతకాలు పెట్టమన్నాడు తప్ప ఇక వేరే మాట్లాడొద్దని చెప్పిండు అనే విషయం చెప్పిండు. ఎందుకోసం అంటే ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులని ఎంత క్రమశిక్షణగా పెంచుతాడో అట్లా మన నాయకత్వం మనకు నేర్పిన క్రమశిక్షణ తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్న మిత్రులారా. అదే విధంగా 2006 నుంచి 10-12 ఏళ్ళు ఒక జాతీయ పార్టీకి 12-13 సంవత్సరాలు నిరంతరంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ఉమ్మడి మండలాలకు పనిచేసి మేము చిన్న వయసులో ఎన్నో అపోజిషన్ అనేది ఇది కొత్త కాదు. మనకు రాజకీయాల అధికారం కన్నా ప్రతిపక్షమే బలమైందనే ఉద్దేశం కూడా మనకుంది. 20 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో పనిచేసి వచ్చినోడు నేను. 2006లో ఓడిపోయి 2 సార్లు ఓడిపోయి అధ్యక్షునిగా చేసి గత 5 సంవత్సరాల క్రితం ఒక సర్పంచ్గా చేసి సర్పంచ్గా చేసినప్పుడు 92% మొట్టమొదటి గెలిచిన ఒక సర్పంచ్ 10కి 10 వార్డులు గెలిచి ఒక సర్పంచ్ గెలిచి ఊరిని ఎంతో ముందుకు తీసుకుపోయి అంజన నాయకత్వంలో మా ఊర్లో 1,00,000 కోటి కాదు 2 కోట్లు 3 కోట్ల పని చేయడం జరిగింది. కాబట్టి మంచి నాయకత్వంలో మనం పనిచేసి భవిష్యత్ తరాలకు మనం మంచి రాజకీయాలు చేయాలంటే వీళ్ళలాగా చేయాలి. రాజకీయాలు చేయాలంటే అంజన నాయక్ లీడర్ ఉండాలి, కార్యకర్తలు ఉండాలంటే ఈ ప్రకారం ఉండాలని ఒక మంచి సందేశాన్ని మనము ఈ భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి కోరుతూ మాకు అవకాశం ఇచ్చి జడ్పీటీసీకి అవకాశం ఇచ్చిన అంజనకు మేము రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. ఎందుకోసం అంటే రాజకీయాల్లో ప్రతిభావంతులు చాలా మంది ఉంటారు. నాకన్నా ఇక్కడ మాట్లాడుతున్న అవకాశం ఇస్తే కింద వాళ్ళు కూడా 100 మంది కూడా ఇంతకన్నా డబల్ మాట్లాడతారు. కానీ అవకాశాలు అందరికీ రావు. ఇంత పెద్ద మండలంలో అవకాశం ఇచ్చి ఒక జడ్పీటీసీగా 5 సంవత్సరాలు సంపూర్ణంగా చేయడానికి కారకుడైన అంజన గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో కూడా ఏమి ఇబ్బంది లేదు.
ఎమ్మెల్సీ ఉన్నాడు, మనకు అనుభవమైన మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ రాత్రి అయినా పగలైనా ఈ రోజు పదవి ముగుస్తుందని నేను అనుకోవట్లేదు. ఈ రోజు పదవి ముగడం కాదు, ఈ రోజు పెద్ద బాధ్యత. వైస్ చైర్మన్ అశోక్ గారు వేదికపైకి రావాలి. అట్లే సర్పంచ్, మాజీ సర్పంచ్, కార్యకర్తలని, నాయకులను అందరినీ కలుపుకొని రేపు భవిష్యత్తులో జరిగే స్థానిక ఎన్నికల కోసం మనం సమాయత్తమై మన నాయకత్వంలో మన నాయకుల సలహాలు తీసుకొని ముందుకోవాలని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మీకు మరొకసారి కూడా శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినటువంటి సభా అధ్యక్షులు మన కొత్తూరు మండల ప్రెసిడెంట్ వెంకటకృష్ణన్న గారికి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన మాజీ ఎమ్మెల్యే అంజన్న గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి అన్న ఎక్కడున్న వేరుంచి నేనేం చేసిన అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, మన సార్కి తెలుసు. మన సార్ని మెప్పించినానే నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా సార్కి నేను మా ఆయన సర్పంచ్ ఉన్నప్పుడే తెలుసు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కార్యక్రమాలు చూసినప్పుడు అప్పుడే చెప్తే మా ఆయన నాకు చెప్పని కూడా చెప్పలేదు. దబదబ రెడీగా అంటే నేను రెడీ అయ్యి క్యాంప్ ఆఫీస్కి పోతే బీఫామ్ చేతిలో పెట్టారు సార్. నాకు నేను షాక్ అయినా. అసలు అంతవరకు నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు. ఎందుకంటే నేను హౌస్ వైఫ్ గానే ఉన్నా, పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి. సో నాకు అవకాశం ఇచ్చినారు సార్. అమ్మ నువ్వు చదువుకున్నావు, నువ్వు వెళ్తావు, ప్రజలలోకి వెళ్ళి చేయగలుగుతావు, వెళ్ళి గెలుస్తావు, పో, నువ్వు ఇక బీఫామ్ ఇచ్చిన వెళ్ళిపో అని చెప్పిండు సార్. మేము వెళ్ళి కష్టపడ్డాము, అన్ని కూడా మంచి చేసి మా కార్యకర్తలే నాకు పట్టుకొమ్మలై, మా ఆయన నా ఎంబడి లేకున్నా సరే నా గ్రామ ప్రజలు, నా కార్యకర్తలు అందరూ కూడా నా వెన్నంటే ఉండి నన్ను ముందలకి నడిపించిన నా కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుని జెడ్పీటీసీ కావడం, మంచి మెజారిటీతో అన్ని గ్రామాలు కూడా నన్ను గెలిపించుకోవడం జరిగింది. నేను వాళ్ళ కృతజ్ఞతగా నా వంతు సహాయంగా నేను జిల్లా పరిషత్ నిధులు ఎన్ని ఉన్నా సరే వాటన్నిటిని కూడా వివిధ ఫండ్స్, రకరకాల ఫండ్స్ ఉంటాయి జిల్లా పరిషత్ లో, ఆ ఫండ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారిని ఎక్కడ పెట్టాలని అడిగి సార్ ఎక్కడ పెడితే అన్నతోటి పోటీ వాడి మరి కూడా నేను నిధులు తీసుకురావడం జరిగింది. మన ఎమ్మెల్యే సారు సహాయ సహకారాలతో ఇదంతా జరిగింది. థ్యాంక్ యూ సార్, తెలియజేస్తున్నాను. అదే విధంగా నా గెలుపుకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులు, మా అత్తమామ, మా ఆయన, మా ఆడపడుచులు, మా చుట్టాలు అందరూ కూడా నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విధంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు అందరు కూడా నిన్ననే అయిపోయినారు. ఇది పదవి విరమణ అని మేము అనుకోవట్లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటాము, ప్రజల్లోనే ఉంటూ మీ అందరికీ ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మేము సాల్వ్ చేస్తాం, ఒక ఫోన్ చేస్తే అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా మనము మన ఎమ్మెల్యే సార్ని ఇంకొంచెం కష్టపడి గెలిపించుకునేది ఉండే అనే బాధ కూడా నాలో ఉంది. ఎందుకంటే అది తక్కువ స్వల్ప మెజారిటీతో మనం ఓడిపోయడం 1.5% అంతే. అది మన కార్యకర్తల వీక్నెస్, ప్రజల ఏదో సంథింగ్ ఇస్ దేర్. సో మనము ఇప్పుడైనా మనము కళ్ళు తెరిచి మనము స్థానిక సంస్థ కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే, అన్ని బాగున్నాయి, ఆయన ఫ్రీ బస్ తప్ప ఏం చేయలేడని చెప్తున్నారు. సో అది వాస్తవమే. వాళ్ళని ఎండగట్టాలి అంటే మనం ప్రజల్లో తిరిగి మనం ఏం చేస్తున్నామనేది చెప్పుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం నిలదీయాలి. నిలదీసి స్థానిక సంస్థల్లో మనం గట్టి పోటీ ఇవ్వాలి. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అన్ని కూడా మన బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకోవాలి. అందుకోసం మనం ఇప్పుడే సందిగ్ధం మొత్తం అన్ని ప్లాన్స్ అన్ని రెడీ చేసుకొని మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. దీనికి మన సార్ ఎప్పుడు మన ఎంబడే ఉంటాడు కాబట్టి అందరం కూడా పార్టిసిపేట్ చేసి అందరం కూడా మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచి మళ్ళీ ఇంకొంచెం పెద్ద పదవులు పొందాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు, అఫీషియల్స్ ఎవరైతే వచ్చినారో అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షత వహించిన మరెక్కడ కాదు పార్టీ అధ్యక్షులు వెంకటకృష్ణ గారికి, ఈ బౌండరీలో టికెట్లు గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, మార్నింగ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, కామేశ్వర అమ్మవారి దగ్గరికి టికెట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుత 12 కిలోమీటర్స్ జెడ్పీటీసీ తర్వాత శ్రీలత గారికి, ఉంటుంది.
అదేవిధంగా Yes. సత్యనారాయణ గారికి మా ఫారెస్ట్ కుటుంబ డిపార్ట్మెంట్ వాళ్ళు సభ్యులకు ఇక్కడి నుంచి ఎంట్రీ చేస్తారు. ఇది అదేవిధంగా అడవిలోకి వెళ్ళేటప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి సీనియర్ నాయకులు 40 minutes నరసింహారెడ్డి time గారికి, పడుతుంది మనకు వెళ్ళడానికి అమ్మవారి. పిఎస్సి వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను ఎలా సిగురులో వెళ్ళాలి. చైర్మన్ అశోక్ గారికి, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఈ స్థానిక సంస్థలు టోటల్ అనేది మట్టి రోడ్డు ఉంటుంది ఇక్కడ. గతంలో నేను చెప్పాను కదా, జీపులు మన ఇక్కడ దాకానే వెళ్తాయి. దేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్, కేంద్ర ప్రభుత్వాలు, జీపులు ఇక్కడ రాష్ట్ర దాకా ప్రభుత్వాలు వెళ్తాయి. రెండే ఉండే. అక్కడ నుంచి దాని తర్వాత స్థానికంగా లోకల్ కూడా కొన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉండాలని, ఇక్కడ నుంచి అదేవిధంగా పేరు మర్చిపోయిన ఆయన పేరు వాకబుల్ డిస్టెన్స్ ఎస్కేడి ఏముండే ఆయన పేరు ఆయన ఆలోచనతోటి ఈ స్థానిక సంస్థలు ఏర్పడాయి. తొలుత మన షాద్నాల్లోనే మన పంచాయత్ సమితి ఏర్పడ్డది. భారతదేశంలో రెండే, ఒకటి షాద్నారు, ఒకటి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉన్నది. ఉత్తరప్రదేశ్లో ఎందుకంటే ఆ పేరు మర్చిపోతున్నాయి, తామీర్ వస్తుంది కదా. అట్లా స్థానిక సంస్థలు ఏర్పడి, స్థానిక సంస్థలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా సర్పంచ్ ఉంటే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఉంటే బాగుంటారనే ఉద్దేశంతో ఇప్పుడు రాజకీయ నాయకులు ఆలోచించి ఈ పద్ధతి ప్రవేశపెట్టింది. కాబట్టి మొన్న కూడా జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇప్పుడే పెద్దలు అన్నారు కొద్దిగా జెడ్పీటీసీ విషయంలో ఇబ్బంది, కొత్తూరు ఇబ్బంది, ఆడ మైలాపురం ఇబ్బంది. అట్లా కొద్దిగా ఎంపీటీసీల విషయం ఇక మీ ఇష్టం ఎవరికైనా తీసుకోపోరని చెప్పిన పార్టీ అధ్యక్షుడికి ఇచ్చేసారు మీ పారాలు. అట్లా కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా శ్రీలత గారు గెలిచి ఆమెకి ఏంటంటే ఆమె చదువుకున్న వ్యక్తి. ఆమె మాట విధానం మీరు బాగా చూడుర్రి. అధికారులతో మాట్లాడినప్పుడు కూడా, పబ్లిక్ తోటి మాట్లాడినప్పుడు కూడా ఆమె మంచిగా మాట్లాడే విధానం చాలా నచ్చింది నాకు. జిల్లా పరిషత్లో కూడా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మీద సంతోషం అనిపించింది. కొంతమంది ఆవేశంతో మాట్లాడతారు, ఏదేదో మాట్లాడతారు. అట్లా కాకుండా సబ్జెక్టు మీద సరైన పద్ధతిలో మాట్లాడిన విషయం సందర్భం నేను చూసిన కాబట్టి చాలా సంతోషపడ్డా. అదేవిధంగా కూడా అవి ఏ పని చెప్పినా, ఎప్పుడు చెప్పినా పలానా అనుకోవాలి, పలానా అంటే కూడా ఆ విధంగా ప్రవర్తించి మంచిగా పనులు కూడా సాధించింది. చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి మున్ముందు కూడా ఆమె కూడా చదువుకున్న వ్యక్తి ఇంకా కూడా. కాబట్టి మంచి విధానం, మంచి పద్ధతి మనం డిప్యూటీషన్ ఎన్నుకున్నాం, మంచిగా సేవ చేసింది ప్రజలకని నా భావన. మరి మీరు చూసారు కదా ఆమె విధానం. ఎప్పుడేమని దూరం పెట్టింది కానీ కసురుకున్న సందర్భాల్లో ఎక్కడ కలవలేదు. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా ఈ నాయకులు ఎమ్మెల్సీ గారు కానీ మేము ప్రజాపరంలో కోరేందంటే, పాతికేళ్ళు కూడా కోరేందంటే చాలా పనులు ఉన్నాయి, కంప్లీట్ చేయండి తొందరగా. అందరు సహకరిస్తూనే అవుతాయి, చాలా ఉన్నాయి. ఇంకా హెచ్ఎండి పనులు కూడా చాలా ఉన్నాయి, మంజూరై ఉన్నాయి. ముఖ్యంగా కొత్తూరు నుంచి కూడా షాద్నాథ్కు సెంట్రల్ లైటింగ్ కూడా అందరు సహకరించాలి, సెంట్రల్ లైటింగ్ వేపించేటప్పుడు కూడా. కాబట్టి పనులు చాలా పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి. ముఖ్యంగా మనం వీలైనంత వరకు ప్రజలకు మనం ఎవరేమనుకో సరే మన వీలైనంత వరకు పనులు చేసి చూపించాలి. అయిన పనులను కంప్లీట్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక వేరే పార్టీల మీద సరే, ఈ రాజకీయం అనేది ఎవరు పట్ట కాదు, మన పట్ట కాదు, మనమే ఉండాలని ఎక్కలేదు. ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు అవుతారు, వాళ్ళు కూడా పనులు చేయాలని కోరుకుంటాం. వాళ్ళు పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి, వద్దని అనలేము. కానీ వాళ్ళ విధానం ఆలోచించుకోవాలి, ఎట్లుండాలి, ఏం కథ అనేది ఆలోచన చేయాలి. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోరుకున్నారు ప్రజలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. వాళ్ళు హామీలు ఇచ్చారు, హామీలు అమలు పరుస్తారని అనుకుందాం. అమలు పరిస్తే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు డేట్లు కూడా ప్రకటించారు. పింఛన్లు 4,000 చేస్తామన్నారు. 4,000 చేసే కాదు, వచ్చే జనవరి నెలలో పింఛనే వేయలే, ఉన్న పింఛనే పోయింది. 5,000 రైతు బంధు 5,000 నుంచి 7,000 చేస్తారు. వచ్చే 5,000 కూడా ఇచ్చారు, మొన్న ఇచ్చారు. ఎలక్షన్ అప్పుడే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ డబ్బులు శాంక్షన్ చేస్తే ఆ హరీష్ రావు ఎవరు అంటే సోమవారం నాడు టింగ్ అని ఫోన్లు మోగుతాడు అంటే దాన్ని కాంప్లైంట్ చేసి అది ఆపారు. ఆపి కూడా తర్వాత ఇచ్చారు, అది కూడా ఆపి ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇస్తే మంచిదే, ఎన్నో హామీలు ఇచ్చారు, ప్రజలు ఆశించ నమ్ముకున్నారు చేస్తారని. ఇది ఒకటేనా, మనం మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది, 7 నెలలు అవుతున్నాం కూడా. మరి వాళ్ళు ఏ నెలకి ఎన్ని హామీలు అమలు చేశారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ముఖ్యమంత్రి ఎప్పుడు నెల లోపల అన్ని స్టార్ట్ చేసిండు కదా.
4,000 పిసి 4,000 శాంక్షన్ చేసాడు, స్టార్ట్ చేసాడు. అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసి కదా, మరి వీళ్ళకెందుకు ఆలస్యమైతే వాళ్ళే చెప్పాలి. రైతు బంధు పడతలేదు, కించెన్ 4,000 అవుతలేదు. అదేవిధంగా చాలా మంది మొన్నగాంటే గత ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసిందంట. ఒకసారి అర్థం చేసుకోవాలి, నిర్వీర్యం ఎట్లా చేసింది. కొన్ని కరోనా వచ్చిన తర్వాత, కరోనా వచ్చినప్పుడు కొన్ని ఫండ్స్కి ఇబ్బంది అయింది, లేట్ అయింది. కానీ గ్రామంలో పోయిన సర్పంచ్లకు ఇబ్బంది అయినా, ఏం అశోక్ అన్న చెప్పే, మీరు పోయిన సర్పంచ్లకు ఇబ్బంది అయినా అన్ని కార్యక్రమాలు జరిగినాయి మీ ఆధ్వర్యంలో. క్రిమిటోరియం కానీ, డంప్ యార్డ్ కానీ, ఇక సీసీ రోడ్లు అని చెప్పండి. వచ్చిన తర్వాత 6 నెలల నుంచి ఎన్ని డబ్బులు వచ్చి మీరు చూస్తారు కళ్ళతోటి. వాళ్ళకి గెలిచిన ప్రజాప్రతినిధులకు విలువ ఉండాలని వాళ్ళకి షాలీసి వానలోనే కూడా ఎక్కువ చేసారు. మేము 15 వందలు వచ్చినప్పుడు ఇప్పుడే జెడ్పీటీసీ గారు అన్నారు 13,000 చేసిన నెలకని. ఎంపీకి 13,000, జెడ్పీటీసీకి 13,000, ఎంపీటీసీలకు 7,000 అని. సర్పంచ్లకి ఎంతనా? సర్పంచ్లకి ఎంత చేసారు? 6,000. మరి మీరు గౌరవించినట్టా కాదా? మన మీరు కళ్ళ కనబడుతుంది. క్రిమిటోరీ కానీ, డంప్ యార్డ్ కానీ, సీసీ రోడ్లు కానీ, అన్ని కానీ. తాగే మంచినీళ్ళు కూడా, తాగే మంచినీళ్ళు ఇంటింటికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రావాలన్నా. అలాగే గౌరవ ఎంపీటీసీలు కృష్ణన్న గారు ఇప్పుడు ఎందుకు కొనబోతున్నది ఏ కార్యక్రమం? ముఖ్యంగా ఇప్పుడు తొలుత వచ్చకమే ఇతనాలకు ఇబ్బంది, ఎరువు సంచులకు ఇబ్బంది. ఇప్పుడు టైం దాటిపోయింది కదా, ఖరీఫ్ పంటలు పెడతారు. ఇదివరకు రైతు బంధు లేదు. అది చూడాలి. చూడకుండా ఏదో వాళ్ళు చెప్తే మాట వాళ్ళు చూపి వస్తాయి. మాకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కాయి, ఇక్కడంతా కొంత ఏర్పాటు చేసిన ఈరోజు ఇంకా పదవి కాలం ఉంది కాబట్టి జెడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ గారికి, అలాగే మన పార్టీ ముఖ్యులు, మన షాద్నగర్ ముద్దుబిడ్డ, రైతు బిడ్డలు అంజన్న గారికి, అలాగే ఈట గణేశన్న గారికి, అలాగే ఎంపీటీసీలు, అలాగే పిఏసిఎస్ డైరెక్టర్లు, పిఏసిఎస్ వైస్ చైర్మన్లు, అలాగే పార్టీ ముఖ్యులు, మాజీ సర్పంచ్లు, అలాగే వివిధ హోదాల్లో పనిచేసిన గ్రంథాలయ కమిటీ మెంబర్లు, పిఏసిఎస్ సంబంధించిన అన్ని శాఖల వాళ్ళు, గ్రామ కమిటీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క పాదాభివందనాలు. అంటే ఫస్ట్ సత్యనారాయణ గారి గురించి, అంటే శ్రీలత సత్యనారాయణ గురించి చెప్పాలంటే, నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు అన్న సర్లకు అన్న విషయాలు చెప్తున్నా. కాంగ్రెస్ అయితే గెలవద్దు అనుకున్నాం కాబట్టి ఈడ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక ఎంపీ డిఫరెంట్ క్యాండిడేట్ అయితే వచ్చారు. సరే ఎవరన్నా ఏమని అనుకొని, అది పేపర్లో రాసేది కాదు, హర్జీవరన్న మళ్ళీ మనం రికార్డింగ్ చేసుకుంటుండే వాళ్ళ ముందే వచ్చింది. ఆ రోజు బీఫామ్ వచ్చింది. ఆ రోజు గెలుపులో మన కడంపల్లి సీనన్న కానీ, సత్యమన్న కానీ, ఆ రోజు పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా, అంటే నీలాంటోడు వస్తే మన మండలి బాగుపడుతుంది, ఇంత పంచుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తులు. శ్రీలత గారి గురించి చెప్తే, అంటే నిజంగా లత గారికి హృదయపూర్వక వందనాలు. అలాగే పార్టీ ఆదేశానుసారం వాళ్ళు ఆ రోజు జెడ్పీటీసీకి లోటప్పుడు వారికి తోడ్పాటు అందించిన వారి కుటుంబ సభ్యులకు, అలాగే వెన్నంటి ఉన్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా కొత్తూరు నందిగాం రిపోర్టర్లకు, 2 మండలాల ఉమ్మడి మండలాల ప్రజలకు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం. గుంటూరు ఏమైందో ఏమో కానీ రెట్టింపు ఉత్సాహంతో ఎమ్మెల్యే ఎలక్షన్లు మాత్రం మాకు ఆపోజిట్ ఎక్కువ మంది చేసిరు. నాకు తెలిసి రాష్ట్రంలో ఆ రోజు 90% రిపోర్టర్స్ ఆపోజిటే చేసిరు. అంటే వ్యక్తిగత కారణాలే కావచ్చు, ప్రభుత్వం మీద వ్యతిరేకతనే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ 6 నెలల్లో మన ప్రజలు ఎట్లయితే అరే ఇదంతా తప్పుడు గవర్నమెంట్, తప్పుడు క్యాండిడేట్ను గెలిపించినాం అంట అని చెప్పి మన ప్రజలు టీఆర్ఎస్ అనుకుంటున్నారు. అలాగే ప్రెస్ మిత్రులు కూడా 90% ఇప్పుడు అదే అనుకుంటున్నారు. అరే ఎంత పని అయిందిరా నాయన, మేము ఏదో అనుకుంటే కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు అయిపోయింది. ఇలాంటి తప్పులు కూడా మళ్ళీ జరగొద్దండి అని చెప్పి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని వెలికి తీసేది మనం ఎంత చేసినా
దాన్ని పబ్లిక్లో బాగా అంటే ఒక రేంజ్కి తీసుకుపోవడానికి మీడియా మిత్రుల సహకారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఏం చేసిన ప్రోగ్రాం మన ఊర్లో మనకే తెలుస్తుంది, మన మండలంలో మనకే తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ ఒక చక్కటి సందేశం, అరే ఇగో ఈ కొత్తూరు ఇట్లా నడుస్తుంది, షాద్నగర్ ఇట్లా నడుస్తుంది, మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఇట్లా నడుస్తుంది, రంగారెడ్డిలో ఇట్లా నడుస్తుంది అంటే ఒకరి విషయాలు ఒకరికి చేరవేసేట్లో వాళ్ళ పాత్ర అమోఘమైనది. మరొక్కసారి మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అంటే నేను ఇట్లా విమర్శిస్తున్నాను అని చెప్పి ఏమనుకోవద్దు. నేను ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వేధింపులు అనేది నాకు కూడా గురైనా అంటే అంజన్న వ్యక్తిగతంతో ఏరాడు. కొంతమంది మూర్ఖులను నమ్మి అంటే కొంతమంది చెప్పుడు మాటలు నమ్మి నన్ను కూడా వేధించారు. కేసులేని అన్నీ అయినా అంజన్న దగ్గరకు పోతే మాత్రం నిజాలు తెలుసుకొని మా ఊరోళ్ళకి కానీ మా ప్రతిపక్ష సభ్యులకు కానీ ఒక మాట చెప్పేది, అరే అంత బాగానే చెప్తారా ఆయన షెడ్యూడ్ కానీ మన లోకల్ బాడీలా ఒక్క వాడు కూడా గెలుపుకుని ఆయనకి ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఉల్టా ప్రశ్నించాడు. అంటే తప్పు జరిగినా కానీ మళ్ళా ఆ తప్పు నా నుంచి జరిగిందా నీ నుంచి జరిగిందా క్షుణ్ణంగా తెలుసుకొని మళ్ళా మాత్రం ఫోన్ చేస్తే లేదు నాది తెలియకుండా జరిగిపోయింది, ఈసారి జరగకుండా చూసుకుంటాడని చెప్పి అంటే ఒక తప్పు చేసినా మళ్ళా 10 మంది ముందర ఒప్పుకొని దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసిరంటే అంజన్న గారిది ఎంత గొప్ప మనసు ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నంటే మనిషి అనేటోళ్ళది తప్పు జరుగుతుంది కాదంట నేను అంటలేను. అంటే అంజన్న ఎంత మంచి మనస్తత్వం అంటే ఏరికోరి జడ్పీ చైర్మన్ని తెచ్చుకుర్రు. ఏమి అంటే ఇంతకుముందు అన్న చెప్తుండే మా ఎమ్మెల్యే సార్ చెప్పాడు సంతకం పెట్టాట. ఏరుకోరి కొంతమంది జడ్పీటీసీలను ఎంపీపీలను సర్పంచ్లు ఏరుకోరి తెచ్చుకుంటే అది చెప్పకుండానే వెళ్ళిపోయారు. అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా, బాధ అనేది తెలియకుండా. అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే మన బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2022లో ఏదైతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు వచ్చినాయో అదే రోజు ఆ ఇద్దరు అభ్యర్థులను ఎవరైతే నిలబెట్టి యునానిమస్ చేసిరో వాళ్ళకు నిజంగా అసలు ప్రజాభిప్రాయం యునానిమస్ అనేది తీసుకోవద్దనేది అయితే నేను చెప్తా. వాళ్ళకు ప్రజా సమస్యలు తెలవాలి, మనిషి విలువ తెలవాలంటే ఎలక్షన్లు జరగాలి, గెలిచినా ఓడినా దాంట్లోనే తెలుసుకోవాలి. ఆ సంస్కృతి మనకు ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వచ్చినప్పుడు యునానిమస్ ఎందుకు ఇచ్చిరో నాకైతే అర్థం కాలేదు. ఆ రోజు ఖర్చు పెట్టే పైసలన్నీ వీలు పట్టుకొని మళ్ళీ ఈ రోజు పార్టీకే శత్రువులుగా మారి వాళ్ళ ఎమ్మెల్యేలకు నిలబడి మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి వచ్చిందంటే పార్టీ కూడా చాలా తప్పులే చేసింది. ఎందుకంటే 2000 నేను అంజన్నను రవేణను మురళీని అడిగిన, అన్న మీరు 2009లో ఓడిపోయినప్పుడు బాధపడలేరు, 2014 ఎవరు లేకున్నా కానీ మేమంతా లేకున్నా కానీ మీరు గెలిచారు, 2018లో కూడా మేము ఎవరం లేకున్నా కానీ ముఖ చిత్రం అంతా ఒక తీరు ఉంటే మళ్ళీ మీరు విచిత్రంగానే గెలిచారు. అయినా కానీ మీరు 2003లో ఇంతమందికి కండువాలు కప్పి ఇంతమంది అనుచరులను ఎన్కరేజ్ చేసుకొని మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారంట అని చెప్పి నేను అంటే అన్న వాళ్ళ ముఖం మీద అడిగేసిన. అంటే అభద్రతా భావం ఎందుకు వచ్చిందంటే అన్న వాళ్ళు ఏం చేసినట్టే ఎవడైనా రాని కండువలు వేయాలి, పార్టీలు వెనుక ఉసలు వేసుకోవాలి, వెనుక కూర్చోబెట్టుకోవాలి. అంటే ఆ రోజు నిజంగా పార్టీకి కష్టపడ్డవానికి ఎంత చేసినా తక్కువనే కానీ టెంపరవరీగా ఆలోచించి మళ్ళీ టెంపరవరీగా పోయిన వాళ్ళ గురించి అంజన వాళ్ళంత శ్రమ తీసుకురు కాబట్టి ఈ రోజు మనకు ప్రతిపక్షం హోదా ఇచ్చింది. ఆ రోజే కొంతమందిని కొన్ని జాగ్రత్తలు చేస్తుంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటుంటే కూడా సపరేకుండా ఒప్పుకున్నారు. ఎక్కడెక్కడలోనే తీసుకొచ్చి గుళ్ళ చైర్మన్ చేస్తే కూడా అంజన పెద్ద మనసుతో చైర్మన్ కూడా చేసేసింది. ఆ రోజు ఊరోళ్ళు కూడా కనవలేరు. అంటే అంత మెతక మనిషి కాబట్టి షాద్నగర్ ప్రజలైతే ఓడగొట్టిరు. అది ఎవరో ఓడగొట్టిరంట నేనైతే అనుకుంటలేను. నిజంగానే టీఆర్ఎస్ నిజమైన కార్యకర్తలే ఆ రోజు ఓడగొట్టిరు. ఎందుకంటే పుట్టేప్పుడు పోస్టులు ఉన్నప్పుడు మర్డర్ కేసులకేసి బయటపడేసిరు, గుడికి చైర్మన్లు ఇచ్చిరు. మనదేదో అచ్చంపేట లేదు, మా ఊరు మంచంపాడు రోడ్ వేసారు, రోడ్ వేయలేరు కానీ ఎవరెవరికో 2 కిలోమీటర్ల భూములకు డాంబర్ రోడ్లు వేసారు. ఎందుకు వేసిరో కూడా ఆ రోజు తెలియదు. అంటే సంతకం పెడితే కూడా అరే తెచ్చిండా ఇక పలా కన్నప్పన్న తెచ్చిండా పెట్టు సంతకం ఇయ్య, కన్నప్పన్న ఏం రాసుకొచ్చిండో కూడా తెలియదు. ఆ టైంలో ఎవరైనా అంజన వాళ్ళ ఆస్తి రాసుకొచ్చిన సంతకాలు పెట్టేస్తుండే, అంత గుడ్డిగా నమ్మాడు. అంటే ఎందుకు ఆ అవసరం వచ్చిందనేది మన పార్టీ పెద్దలు, నేను ఎందుకు ఇంత చెప్తున్నంటే సభాముఖంగా
ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మళ్ళా వస్తాయి, మన ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పటికైనా నిజమైన కార్యకర్తలకు డబ్బులు ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే పార్టీకి వెన్నంటి ఉండే వాళ్ళను మళ్ళా పార్టీ చేంజ్ చేస్తే ఆ ఊర్లో కూసబెట్టి వాడిని రిజైన్ చేయించి మాత్రమే ఇంకో పార్టీలకు ఓనియాలు తప్పించి ఇలా ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలోకి పోయి ఇలా చేస్తే ఎట్లుంటది అంటే విచిత్రంగానే తయారవుతారు. చూసిన కూడా ఏమైపోతున్నాయి, ఆయనలో ఏముంటావులే అంటే నన్ను కూడా నేను మొన్న అడిగి కొంతమంది ఏమంటాని, అరే నువ్వు కూడా పార్టీ చేంజ్ చేస్తున్నావు అంటారు. కానీ మళ్ళీ ఒక్కసారి పత్రికా మిత్రులకు చెప్తున్నా, అలాగే నాకు వెన్నంటి ఉన్న అంజన గారి సాక్షిగా మళ్ళొకసారి చెప్తున్నా, నాకు ఓటేసి గెలిపించిన జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు మళ్ళొక్కసారి చెప్తున్నా, నాకు ముఖ్యమంత్రి నియోజకవర్గం ఇళ్ళనే ఉన్నదంట అని తెలుసు, ముఖ్యమంత్రి ఓటేశాడంట అని చెప్పి తెలుసు, నిలబడ్డోళ్ళు 1000 కోట్ల అధిపతులు అంట అని తెలుసు, నేను ప్రతిపక్షం నుంచి నిలబడ్డానని తెలుసు. అయినా కూడా ఒక యువకుడు వచ్చిండు మహబూబ్ నగర్ నుంచి, ఆ మహబూబ్ నగర్ నుంచి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన ఎంపీగుండి అదే మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఇదే మహబూబ్ నగర్ నుంచి నన్ను ఒక బాణంగా యూజ్ చేసుకుని నాకు ఓటేసిన వాళ్ళందరికీ మరొకసారి సభాముఖంగా చెప్తున్నా, ఆ పరిస్థితులు వస్తే నిజంగానే ఆ పార్టీ నేను ఏరే పార్టీలో పోయే పరిస్థితి వస్తే నా పోస్టును నేను రిజైన్ చేసే పోతా కానీ ఏదో పోస్టు తీసుకొని మాత్రం పోరాండి అని చెప్పి అంత గట్టిగా చెప్తున్నా. వార్డు మెంబర్ ఎలక్షన్ వస్తున్నాయి, మీరు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పోస్టులు చూడకండి. ఒక సర్పంచ్ ప్రోటోకాల్ ఎంత అనేది మన అంజన్న గారి నాయకత్వంలో నేనైతే కళ్ళారు చూసిన. ఎక్కడైనా పోతే ఓపెనింగ్లు అప్పుడు వార్డు మెంబర్ ఏడున్నారు, సర్పంచ్ ఏడున్నారు అంటే ప్రతిభ ప్రాధాన్యత ప్రోటోకాల్ ప్రకారం అంటే కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఏందో తెలిసిన వ్యక్తి కాబట్టి ప్రోటోకాల్ పాటించేది. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ఆ ప్రోటోకాల్ తెలియదు, ఎందుకంటే వాళ్ళకు రాజకీయ జీవితం అంతా ఇంకో వెనుక పనిచేసి వసూళ్ళకే తప్పించి ప్రోటోకాల్ తెలియదు. అలాంటి ప్రోటోకాల్ తెలియని వాళ్ళని కూడా ఈ రోజు రాజకీయాలకు గెలిపించారంటే అంజనా లాంటి వాళ్ళని చూస్తే నిజంగానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మూర్ఖుని చేతిలో ఎలక్షన్ ఓడిపోయినామంటే నిజంగానే బాధ అది. అలాంటి పునరావృతం కాకుండా మరొక్కసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీరందరు గట్టిగా ఉండాలి, మేము గట్టిగానే ఉంటాం. ఈ పోలీస్ స్టేషన్ల గురించి మీకు తెలుసో తెలియదో నేను మళ్ళీ చెప్తున్నా, మీరెవ్వరు భయపడద్దు. తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్ పోనీకి అంజనా రెడీగా ఉండే, ఆ రోజు కార్యకర్తలు రెడీగా ఉండే. కానీ ఈ రోజు ఎవడో కాంగ్రెస్ వాడు ఓ కేసులు పెడుతుండే వాడు పెడుతున్నాయి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అనేది తెలియదు. అరే జైలు ఏడున్నది, మన తెలంగాణలో ఉన్నది. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. కేసులు అనేది మళ్ళా విచారించే టైం లోపల మళ్ళా చెప్తున్నా, పత్రికా మిత్రులకు చెప్తున్నా, కార్యకర్తలకు చెప్తున్నా, నా తోటి అనుచరులకు చెప్తున్నా, నా కుటుంబ సభ్యులు లాంటి మీకు అందరికి మరొకసారి చెప్తున్నా, ఏదన్నా అనివార్య కారణాల వల్ల కేసు మన మీద అయితే వాని మీద కూడా కేసు అయ్యే వరకు పోలీస్ స్టేషన్ కేసులు ఇవ్వద్దు. ఎందుకంటే ఎప్పటి వరకు చూస్తారంటే మేస్తారు, గట్టిగా ఉంటారు. ఈసారి ఎవరన్నా కేసు పెట్టి ఏదైనా జరిగితే అది ట్రయల్కి వచ్చి కల్లా మళ్ళా షాద్నగర్ లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మనోళ్ళే ఉంటారు, గెలుస్తారు. ఆ కేసు పెట్టిన వాళ్ళను అప్పుడు షాద్నగర్లో ఉంటారు కదా, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా దానికి పరిణామం ఏందనేది మేమైతే సభాముఖ ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత గట్టిగా చెప్తున్నామంటే మేము రాజకీయం ఎంత స్పష్టత ఉన్నదో వేదికపైకి రావాల్సి కూర్చున్నాం. సినేనా అలాగే మరొక్కసారి అంటే అందరికి ఆకలి అవుతున్నట్టుంది, ఇట్లా అంటున్నట్టు అని చెప్పి మళ్ళీ ఏమనుకోవద్దు. అంజన్న గారి మెతక మనసును యూజ్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని కేసులు లెక్కించి బయటపడ్డ అందరికీ మరొక్కసారి మీలాంటి వాళ్ళని చూసుకొని అందరు బుద్ధి చేసుకోవాలని చెప్పి మీకైతే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నా. ఇంకో 4 ఏళ్ళు మీ ప్రతిపక్షంలో ఉంటామే కానీ మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉండే మార్గాలు మా చేతుల్లోనే ఉంటాయి. అలాంటి అవకాశాన్ని మీరందరూ గట్టిగా ఉండి మీ అవకాశాలు వచ్చినప్పుడు జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచులు కానీ మీరు ఖచ్చితంగా గెలవాలి. అలాగే అన్నగారి ఆశీస్సులతో నాకు తెలిసి మనం పోరాటం చేస్తే నేను మొన్న కూడా చెప్పిన పార్టీ ఆఫీస్లో ఈ రోజు కూడా చెప్తున్నా, జెడ్పీ చైర్మన్ అనేది ఖచ్చితంగా షాద్నగర్ వాళ్ళకే వస్తుంది సార్. ఎందుకంత గట్టిగా చెప్తున్నంటే మన దగ్గర ఎట్లాంటి కార్యకర్తలు ఉన్నారంటే అంటే ప్రతిపక్షంలో ఉండి కూడా ఖర్చుకు వెనుకాడని వాళ్ళు ధైర్యవంతులు, అంటే అందరినీ కార్యకర్తల కుటుంబ సభ్యులుగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ అవకాశాలు అంటే రావాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సత్యమన్న కుటుంబ సభ్యులకు, అలాగే వేదిక నాలించిన పెద్దలకు,
స్టేజ్ ముందున్న వివిధ హోదాల్లో పనిచేసిన ముఖ్యులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీడియా మిత్రులకు అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఈ మధ్య అయితే జర యాక్టివ్గానే ఉంటున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. మీడియా ఎప్పుడు ప్రతిపక్షం, మేము అధికారంలోకి వచ్చినా మీరు ప్రతిపక్షంగానే ఉండండి, ప్రజా సమస్యలపైన మమ్మల్ని నిలదీయండి. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా మండలాధ్యక్షులు కృష్ణ గారికి మరొక్కసారి వేదికరించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. కొన్ని అంజన గారు ఇంతకు ముందు చెప్పిన పనులు, పెండింగ్ ఉన్న పనులు చూడంటే అవి కొంచెం జాగ్రత్తగా చూసి 31 లక్షల రూపాయలు ఈరోజు ప్రొసీడింగ్స్ అంజన గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా, జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా ఇప్పుడు అందజేయడం జరుగుతున్నది. మొదటగా గూడూరోళ్ళు ఎవరు రావద్దు, గూడూరోళ్ళు ఒక అధ్యక్షుడు వచ్చిన సంతోషం, అందరు వచ్చి అనుకుంటే పైకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వేరే వాళ్ళు రావద్దు, లేవద్దు ప్లీజ్. 10 లక్షల గూడూరుకు డ్రైనేజీకి 5 లక్షలు, సైన్స్ ల్యాబ్ కు 2.5 లక్షలు, వాటర్ ఫెసిలిటీస్ కు హై స్కూల్ కు 2.5 లక్షలు, 10 లక్షల రూపాయలు గూడూరు గ్రామ పంచాయతీకి గౌరవ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీ గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతున్నది. పెంజర్ల గ్రామస్తులు కూడా దామోదరణ ముందుకు రావాలి. 2.5 పెంజర్ల గ్రామస్తులు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కొత్తూరు నిర్మల మరణ తీసుకో. దంపతులకు సన్మానం చేస్తున్నారు. నవీనా మంచిగా అందరూ